నమస్తే. 14th జూన్ 2024. అయితే మన వల్లంకి యూట్యూబ్ ఛానల్లో ఈరోజే స్టార్ట్ చేస్తాను కొత్త ప్రోగ్రామ్. ఏంటంటే గోధూళి వార్తలు, గోధూళి న్యూస్ అనుకుందాం, గోధూళి ముచ్చట్లు అనుకుందాం. తర్వాత గుడ్ ఈవినింగ్ తెలంగాణ ఒక పేరు మీద మనం ఏంటంటే రోజు ఈవినింగ్ ఆ రోజు జరిగిన మన మన రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఇంపార్టెంట్ విషయాలు, దాంట్లో రాజకీయాలకు సంబంధించి సామాజిక అంశాలు మనం తీసుకొని వాటిపైన మనం చిన్న విశ్లేషణ చేస్తాం. ఇంకొకటి నేషనల్ కూడా ఇంపార్టెంట్ కొన్ని విషయాలు మనం చర్చిస్తాం అన్నట్టు. ఇదేంటంటే ఒక ఓవరాల్ కన్సాలిడేట్ చేసి ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ప్లస్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మన ఒపీనియన్ కూడా దానిపైన ఇవ్వడానికి ట్రై చేస్తాము. సో గోధువులు అనేది ఒక పదము చాలామంది తెలియకపోతే, ఊర్లలో సాయంత్రం కాగానే 5 గంటలప్పుడు అది పొద్దుగూగుతుంటుంది. అటు నుంచి గొర్రెల మందలు, ఆవుల మందలు, బర్రెల మందలు చెరుకుల నుంచి ఇంటికి ఊర్లకు వాళ్ళు వస్తుంటాయి. పొద్దు చుట్టానికి పోయిన పశువులు సాయంత్రం వస్తుంటాయి, ఇంటికి వస్తాయి కదా. ఆ పశువులు, మేకలు ఇవన్నీ వచ్చేటప్పుడు బాగా దుమ్ము వస్తుంది. కాళ్ళు మట్టి రోడ్ల మీద నడుస్తాయి. ఆ దుమ్ముని గోధువులు అంటారు. ఆ గోధువులు వేళ అంటే ఈవినింగ్ టైం అనమాట. సో మనం గుడ్ ఈవినింగ్ అని కూడా పెట్టినాము, దాని ట్రాన్సాక్షన్ అన్నట్టు. ఓకే. సో ఈరోజు మనము తీసుకున్న సోషల్ మీడియాలో కానీ, ఇంకా మెయిన్ స్ట్రీమ్ న్యూస్ ఛానల్లో కానీ, అది స్టేట్లో జరిగిన ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే చాలా ట్రెండ్ అయిన విషయాలు ఏంటంటే, ఒకటి ఒక్కరోజే 4 మేజర్ క్రైమ్స్ అయినాయి ఒక్కరోజే. అది చాలా దారుణంగా ఉన్నాయి చూడడానికి కూడా. మరి ఒకటైతే ఉమ్మడి మామనాడు జిల్లా నారాయణపేటలో అసలు అంటే వాళ్ళు పాలి పంచాయత్ అని ట్రెండ్ అవుతుంది. అది ఇంత పోలీస్ రిపోర్టింగ్ బయటికి రాలేదు. కానీ ఎంత దారుణంగా అంటే దాదాపు ఒక 20 మంది ఉంటారు అక్కడ. చాలా మంది చూస్తున్నారు. ఒక లేడీ చాలా లావు కర్రలతోటి సావు బాధి అసలు చనిపోయినని ఒక అరాచకంగా అంటే అసలు అంకులి రాజ్యం అంటారు, అరాచకమైన రాజ్యం అంటారు. ఆడ పాలన యంత్రాంగం ఏమి ఉండదు, తాలిబానిజం లాగా అంటారు కదా, అట్లుంది అక్కడ. సీన్ చూస్తే చాలా దారుణం. ఇంకొకటి చిన్న పాపని రేప్ చేయడం దారుణం. తర్వాత ఈయన ముఖ్యమంత్రి తమ్ముడు అడ్డగోలు తలకాయల కొట్టి రౌడీ రాజ్యం చేసిరు అనేది ఇంకొక న్యూస్ వచ్చింది. ఇవన్నీ చూస్తుంటే ఇక్కడంతా అన్ఫుల్లీ నేచరే ఉన్నది ఇక్కడ. ఇంకొకటి దీనికి సపోర్ట్ గా నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం లాస్ట్ మంత్ అంతకంటే ముందు నుంచి 6% పెరిగింది క్రైమ్ రేట్ పెరుగుకుంటూ వస్తుంది. మరి దేని కారణము, దేనివల్ల అంటే అరాచక శక్తులకి ఇప్పుడు శక్తి వచ్చింది, అంతే కదా. ఇప్పుడు నీకు గత 10 సంవత్సరాలు లేనటువంటి ఇంక్రీజ్ లేనటువంటి తెలంగాణ క్రైమ్ రేటు, ఫిజికల్ అసాల్ట్స్ ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు పోయిన లాస్ట్ మంత్ మన రిపోర్ట్ కాదు, అది నేషనల్ క్రైమ్ రిపోర్ట్ 6% ఇంక్రీజ్ ఉంది. అంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? మనం మొదటగా తెలంగాణ రాగానే మనం అనుకున్నది ఏంది? శాంతి భద్రత చాలా ప్రాముఖ్యత ఇచ్చినటువంటి ప్రభుత్వం. దానివల్లనే మన గ్రోత్ రేట్ పెరిగింది. అవును, ఇక్కడ సేఫ్ ఉంటుంది ఫీలింగ్ లో. హైదరాబాద్ అంటే సేఫ్ అని ఒక నరేటివ్ బిల్డ్ అయింది. అర్ధరాత్రి తిరిగినా కూడా మనకి భయం లేదు. నరేటివ్ దేశం మొత్తంలో ఒక నరేటివ్ ఉన్నది, హైదరాబాద్ సేఫ్ ప్లేస్ అని. ఈ రోజు మళ్ళీ ఇంక్రీజ్ అవుతుందంటే దేనికి దారి తీస్తుంది? ఇది మంచిది కాదు స్టేట్ 100%. అది చాలా కూడా ఒక ట్వీట్ ఈ ట్యాగ్ ది డీజీపీ ఆఫ్ తెలంగాణ టేక్ ఇమిడియట్ యాక్షన్ దానిపైన తీసుకోవాలి. అంటే దీంట్లో ఇంకొకటి నేనేమంటా అంటే, ఈ గవర్నమెంట్ ఈ 6 నెలల నుంచి వచ్చిన గవర్నమెంట్ దీనికి కారణం ఏమై ఉంటుందని మనం అంటే జనరల్ గా చూస్తే, పొద్దున ఒక ఏసీపీ ఉంటాడు, సాయంత్రానికి ఇంకో ఏసీపీ వస్తాడు. ఒక రోజు ఒక డీసీపీ ఉంటాడు, ఇంకో అంటే హైదరాబాద్ వరకు మాట్లాడితే ఊర్లలో ఎస్పీలు మారుతారు, సిఎల్ మారుతారు, డిఎస్పీలు మారుతారు. హైదరాబాద్ ముఖ్యమంత్రి కమాండ్ కంట్రోల్ లో కూర్చొని చేసి ఇదేనా మార్చడేనా? ఈ క్రైమ్ నిన్న కూడా వార్త వచ్చింది మెయిన్ స్ట్రీమ్ న్యూస్ లో. ఇక డీసీపీని మార్చాడట, మళ్ళీ అంతా షెఫ్లింగ్ ఉంది మళ్ళీ. సరే, ఒక ట్రెండ్ అయింది ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ట్రెండ్ ఏంటంటే ఒకటే ఏసీని ఒక్క రోజులో 3 దగ్గర ట్రాన్స్ఫర్ చేసారు. ఎందుకని సరే, అది అంటే దీనికి క్రైమ్ కు ఒక ఫోకస్ లేదు. క్రైమ్ పెరుగుతుంది కదా. అంటే వాళ్ళకి
ఫోకస్ ఏరియాస్ ఏంటిది, ప్రయారిటీ ఏరియాస్ ఏంటిది అనేది అవగాహన లేదు. అవే నడిస్తే మనకు సంబంధం లేనట్టే ఉంది. వాళ్ళు చూస్తే పోలీస్ ఆఫీసర్ అడిగి కాన్సన్ట్రేట్ చేస్తే ఎవరెవరు ఇక్కడ ఉన్నారు, ఏంది క్రైమ్ ఎట్లుంటే నువ్వు ఒక లీడర్ చేస్తే తప్ప స్టేట్ లీడర్ విజన్ ఏమున్నది, ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయి పలానా విషయం మీద అనే దాన్ని బట్టి కూడా వీళ్ళ యాక్షన్ ఉంటది. ఆయనే పట్టించుకుంటలే, మనందరం ఆటోమేషన్ మనందరం మనం చూసుకోవాలని వాళ్ళు కూడా ప్రోటోకాల్ ప్రకారం పోతారు. అదే జరుగుతుంది కాబట్టి క్రైమ్ రేట్ పెరిగింది. ఇది మంచిది కాదు స్టేట్ కి. ఈ ఒక్క విషయం 4 సంఘటనలు జరిగినాయి. చాలా ఈ మంత్ ఎంత వస్తుందో చూడవచ్చు, లాస్ట్ కు 30% తెలుస్తుంది. సరే అదొకటి. ఇంకొకటి ఏంటంటే సీఎం అంటే ఎంత సీఎం ఇంటి ముందు ప్రతిరోజు ఒక ధర్నా జరుగుతుంది. గత 2-3 రోజుల నుంచి చూస్తున్నాం. 3 రోజులు మన స్టాఫ్ నర్సులు, టీచర్లు, తర్వాత ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో పోయినసారి పిలిచినటువంటి కానిస్టేబుల్ను వాళ్ళకు అడావుడుగా ఆర్భాటంగా మీటింగ్ పెట్టి కండక్ట్ చేసి మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకున్నారు కూడా. ఇచ్చినవి కాదు, వాళ్ళకి అపాయింట్మెంట్ టెస్ట్ కండక్ట్ చేసి, నోటిఫికేషన్ టెస్ట్ కండక్ట్ చేసి, ఇంకా రిజల్ట్స్ మిగిలిన దాన్ని వీళ్ళు గవర్నమెంట్ వచ్చినాక అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి పెద్ద మీటింగ్ పెట్టి పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఇచ్చిన వాళ్ళకి పోస్టింగ్లు లేవని, జీతాలు లేవని వాళ్ళు ధర్నా వస్తారు. పోస్టింగ్ లేదు, సేమ్ టైం కానీ జీతం కూడా ఇవ్వలేదు. జీతం కూడా ఇట్లా అంటే నువ్వు పని చేస్తలేవు కానీ జీతం ఇస్తలేవు అంటాడు. ఇప్పుడు మరి పని నువ్వు ఇవ్వలేదు అంటే ఇప్పుడు గవర్నమెంట్ నీకు ఒక ఆర్డర్ ఇస్తే పని చేయించుకోని బాధ్యత నీది కదా. ఉద్యోగం ఇచ్చినావు, పని చేయాలి, చేయించుకోవాల్సిన బాధ్యత నీదే కదా. అంతే కదా. నువ్వు చేయించుకోవాలి, జీతం అని నీ పోనీ అంటే జీతం చేయను ఎందుకంటే నీకు పోస్టింగ్ లేదు అంటాడు. మరి ఎప్పుడు దాకా మా పరిస్థితి వాళ్ళు గందరగోళం ఉన్నారు. ఈ విధమైన నీకు ఎవరు పట్టించుకుంటారు. అంతకుముందు ఈయన పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు వాగినటువంటి ఈ క్లిప్పింగ్లు ఎట్లున్నాయంటే నిజంగా అది పనిచేస్తుంది. యాక్చువల్గా అప్పుడు వేరు, ఇంత సోషల్ మీడియా లేదు, ఇంత కమ్యూనికేషన్ లేకుండా నువ్వేం మాట్లాడో తెలియదు. ఇలా నువ్వు మాట్లాడిన మాటలన్నీ రికార్డులలో ఉన్నాయి, పట్టుకొని ఇంటికి వస్తారు. ఇప్పుడు మీ ఇంటికే వస్తారు. ఇప్పుడు దగ్గర కొట్టలేరు, మీ ఇంటికే వస్తారు డైరెక్ట్. ఇప్పుడు నువ్వు ఇంటినే ఉంటలేవంట, మినిస్టర్లకైనా ఎమ్మెల్యేలకైనా ఇస్తలేవంట మరి అపాయింట్మెంట్. అదే మొన్నటిదాకా నువ్వు పోయిన ముఖ్యమంత్రి ఏ ఆరోపణ అయితే చేసినావో అదే ఆరోపణ ఇప్పుడు నీ మీదకి వస్తుంది కదా. అదే దాచుకోవడానికి కమాండ్ కంట్రోల్ దాచుకుంటున్నావు ఏంది. అంతే కదా. ఇప్పుడు ఆడ సమీక్ష చేస్తామంటే ఆడ నీకు ఆడ క్రైమ్ రేట్ పెంచుతున్నావు ఆడిపోయి. అదే అంటే ఒక అరాచకంగా మాట్లాడే వ్యక్తి అందరం ఎక్కితే ఎట్లుంటది అనే దానికి ఉదాహరణ ఇది. ఇంటి దగ్గర వచ్చి నువ్వు ధర్నా చేస్తున్నంటే వాళ్ళు దే ఆర్ ఫీలింగ్ ఇట్స్ దేర్ రైట్ బికాస్ యూ ఓ దెమ్. నువ్వు ప్రామిస్ చేసినావు, అటకులో ప్రామిస్ చేసినావు, నీకు ప్రోటోకాల్ తెలియదు, ఏం తెలియదు, ఇదే చేసినావు. అప్పుడు దానికి ఒక చేసిన వ్యాఖ్యలే అవి. అవునవును, నీకు నువ్వు చెప్పిన నీకు అన్నావు. అప్పుడు ఎవరి గెలవకుండా ఇలాంటి ధర్నాలు లేవు, ఇలాంటి ధర్నాలు లేవు. ఇప్పుడు సోషల్ ధర్నాలు అవి వేరు, ఇవి వాళ్ళ యొక్క నువ్వు చెప్పి అమలు చేయనటువంటి కార్యక్రమాలు వాటికి ధర్నాలు చేస్తున్నారు. ఎన్నడూ కూడా పెద్దగా ధర్నాలు చూసిన సందర్భంలో తెలంగాణలో పోతున్నాయంటే అన్రూలీ అనార్కీ అంటారు దాన్ని. అంటే రూల్లెస్నెస్ ఆ వేలో పోతున్నాయి. ఎవరి సంవత్సరం వాళ్ళు చేసుకోవచ్చు అన్న పద్ధతిలో ఉన్నది వ్యవహారం. అది మంచిది కాదు. ఇవన్నీ సవరించుకోవాలి. వచ్చిరు కానీ చాలా కష్టం ఉంటుంది. రూలింగ్ అనేది అంత ఈజీగా ఉంటుంది అడ్మినిస్ట్రేషన్. నువ్వు మాట నిలబడకపోతే, నీ దగ్గర క్వాలిటీ లేకపోతే నీకెంతో స్టేట్ మొత్తం అట్టే ఉంటుంది. అవుతుంది అది. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి రాష్ట్రానికి పెద్ద, ఆయన మాట మీద నిలబడకపోతే నువ్వు ఎవరు కూడా మాట మీద ఉండరు. అంతే. శాంతి ఏంటంటే రాజ్యం ఏదో ప్రజలు అట్నే చేస్తారు. అదే రాజ్యం ఇస్తాడు, ప్రజలు కూడా అదే చేస్తారు. కాదు, తల్లి పొలంలో వేస్తే బిడ్డ కట్టం వేస్తా, నువ్వే సక్కగా లేకపోతే నీకెందో ఉండరు. అవుతుంది అది. ఇవి కరెక్షన్ చేసుకోవాలి. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే కేసీఆర్ మీద కేసీఆర్ నోటీసులు ఇచ్చుడు, కేసులు పెట్టుడు, బీజేపీ ఎంపీలు స్టేట్మెంట్ చేస్తారు. నెక్స్ట్ 2-3 అవర్స్ లో సెంట్రల్ డిపార్ట్మెంట్లు వాళ్ళ ఇంటికి వస్తున్నాయి, నోటీసులు వస్తున్నాయి. ఇది ఎట్లా అంటే కేసీఆర్ మీద మొదటి ఎవరో విద్యుత్ సంస్కరణ, విద్యుత్ కొన్న దాని మీద ఒక నోటీసు పంపారు. విద్యుత్ స్కామ్ అని చెప్పినావు, స్కామ్ అని చెప్తారు, స్కామ్ అంటారు. అయితే ఇందులో ప్యాటర్న్ కనిపిస్తుంది. కేసీఆర్ ఏ అంశాల మీద అయితే పాపులర్ అయ్యిండో, సక్సెస్ అయ్యిండో, ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ 24 hours ఇవ్వడం సక్సెస్ అయ్యిండు, దాంట్లో ఆయన ఫెయిల్ చేయాలి, బదనాం చేయాలి. ఒకటి దాని గురించి మాట్లాడు. ఇప్పుడు కరెంట్ మీద, కరెంట్ ఎక్కడ కొన్నాడు? ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఆ ప్రభుత్వం దగ్గర కొన్నాడు, గవర్నమెంట్ టు గవర్నమెంట్. అయితే ఇప్పుడున్న కమిటీ, ఎల్ నరసింహారెడ్డి గారి కమిటీ ఏమడుగుతుందంటే, నువ్వు ఎందుకు టెండర్ విలువలేదు?
అరే నేను ఆదాని కాను అంబానీ కాను ఇంకో ఎస్ఆర్ల కాను జిందాల కాను కొనలేదయ్యా. ఆడ గవర్నమెంట్ ఉంది, ఆ గవర్నమెంట్ కాడ ఈ గవర్నమెంట్ కొన్నది. అందులో ఏముంది అంత లెక్కలు ట్రాన్స్పరెంట్ ఉంటాయి. ఓపెన్ మార్కెట్ నువ్వు ఈయనకు నోటీస్ ఇచ్చినప్పుడు ఆ గవర్నమెంట్ కూడా ఎట్లా నువ్వు ఎట్లా అమ్ముతావు? భారత రాజ్యాంగం కిందనే పనిచేసుకున్నావు ఆ గవర్నమెంట్ కూడా. భారత రాజ్యాంగం ప్రకారం నువ్వు అందరికి ఇవ్వాలి కదా. అంటే ఎవరిని ఎవరు తిక్కలోళ్ళు ఎస్. ఇప్పుడు ఆయన పాకిస్తాన్ కొనుక్కు రాలేదు కదా, మన ఇండియా కొనుక్కొచ్చి పక్క రాష్ట్రమే. పక్క రాష్ట్రమే భద్రాచలం అంటే వాళ్ళ ప్రయత్నాలు ఏంటంటే ఆయన సక్సెస్ అయిన ఏరియాస్ లోనే ఆయన అన్ఫేమస్ చేయాలి. ఇదొక నోటీసు. ఇంకొక రెండో నోటీస్ ఏంటంటే మిర్యాలగూడ దామరచర్ల పవర్ ప్రాజెక్ట్ కడుతున్నారు కదా, అది ఎవరికి అప్పచెప్పారు? బిహెచ్ఎల్కి ఇచ్చారు. జెన్కో ద్వారా బిహెచ్ఎల్ నిర్మాణం చేసింది కూడా. ఇప్పుడు మనకు ఒక జనరేషన్ కూడా స్టార్ట్ అయింది. అంటే వాళ్ళు చేసిర్రు, ఇంకా దాన్ని అఫీషియల్గా చేయనట్టున్నారు. అయితే బిహెచ్ఎల్ ఏ సంస్థ? భారత ప్రభుత్వ సంస్థ కదా. ఇప్పుడు గ్లోబల్ టెండర్ పిలిచి ఆదానికి అంబానికి ఇవ్వాలన్నా? అదే కదా పోయిన బీజేపీ ప్రభుత్వం ఆలోచన అదే. దీని అనుకున్న క్లియర్ కట్ వాళ్ళ ప్లాన్ ఏంటంటే అంటే బదనాం చేయాలి. ఫస్ట్ కేసీఆర్ కరెంట్ ఇచ్చింది కానీ దొంగతనం చేసిందని అని చెప్పాలి. అయితే ఇచ్చింది కానీ నీళ్ళలో దొంగతనం చేసింది చెప్పాలి. ఇది నిరూపించడం కోసము ఈ కమిషన్లు వేసి ఈ రిపోర్ట్లు తెచ్చి హడావుడి చేసి 6 నెలల నుంచి ఆ నీళ్లు రాకుండా చేసిరు. ఇవాళ కరెంట్ పోయింది, నీళ్ళు పోయింది. పోయిన సంవత్సరం ఈ టైంకు అన్ని వాగులలో చెర్లలో నీళ్లుండే, గ్రౌండ్ వాటర్ బాగుండే. ఈ రోజు ఎక్కడ లేదు, చుక్క లేదు. 10 మీటర్ల లోపల పోయినాయి అంటారు. అయితే దేనికి సంకేతం ఇది? మీరు ఏం చేద్దాం అనుకుంటారు? రాష్ట్రం కేసీఆర్ ని పండబెడదాం అంటే దేశం రాష్ట్రం ఎండిపోతుంది. ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి కోపం రాష్ట్రం తీరుస్తారు అంతే కనపడుతుంది. నువ్వు ఆడ గవర్నమెంట్ సంస్థ, ఇది గవర్నమెంట్ సంస్థే. నువ్వు కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ సంస్థలు నమ్ముకుంటూ వస్తుంది. గవర్నమెంట్ సంస్థను బతికేయడం కోసం ఇచ్చారు నీకు. గత యూపీఏ ప్రభుత్వంలో 2004 నుంచి 2014 వరకు దాదాపు 15 పవర్ ప్లాంట్ కట్టిరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పవర్ ప్లాంట్ కంటే ఒక్కటి కూడా బిహెచ్ఎల్ కట్టలేదు, జెన్కో కట్టలేదు. ఈడ నీకు జెన్కో ఆధ్వర్యంలో బిహెచ్ఎల్ కడుతుంటే నీకున్న కడుపు నొప్పి ఏంది? అదే మనం ఇక్కడ చెప్పాల్సి ఏంటంటే ఇవాళ జరిగిన విషయం, ఇది ఇంపార్టెంట్ విషయాలు. ఇది కుట్ర కోణం అనేది కనపడుతుంది కానీ రాష్ట్రానికి వచ్చే ముచ్చటది లేదు. చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే కుట్ర కోణం ఇది. ఇంకోటి ఏంది, నెక్స్ట్ ఏంటంటే దాని విద్యాశాఖ స్కూల్ స్టార్ట్ అయినాయి. మొన్న 12వ తారీఖు నుంచి ఓపెనింగ్ అయిన స్కూల్స్. ఈయన ప్రభుత్వం వచ్చింది ఎప్పుడంటే కారణం ఏంటంటే 25 లక్షల బుక్స్ వెనుక తీసుకురావని సీఎం గారి ఆర్డర్. అంటే మొత్తం కారణం ఏంటి అంటే కేసీఆర్ ఫోటో ఉంది, ముందు మాటలో కేసీఆర్ ఫోటో ఉంటది, మినిస్టర్ ఫోటో ఉంటది. ఇలా ఫోటోలు ఉండొద్దని వెనుకకు తెమ్మన్నాడు. పేర్లు ముఖ్యమంత్రి ఉండొద్దు, ఆయన పేరు ఉండొద్దు అని. అయితే నేనేమంటా అంటే నువ్వు డిసెంబరు 7వ తారీఖు నాడు ప్రమాణం చేసినావు. నీకు తెలివి ఉంటే, సోయి ఉంటే, నీ క్యాబినెట్ తెలివి ఉంటే సమీక్ష చేసి ఆ రోజు నువ్వు మార్చేది ఉంటుంది. మార్చడమో లేదా నీకే దానికి మార్చుకో, నీ ఫోటో వేసుకో, నీ ఫోటో వేసుకో. ఇప్పుడు ఇచ్చిన పుస్తకాలు వెనక తీసి ఆ పుస్తకాలు పనికి రాకుండా చేసి వాళ్ళు చింపమన్నారంట. ఫస్ట్ చింపిన దానికి జాతీయ గీతం ఉందని అందరూ లొల్లి చేయగానే ఇప్పుడు చింపడం కదా మొత్తం వెనక తీసుకురమ్మంటారు. అంటే నీకు ఆ టైం ఎంత వేస్ట్ అవుతుంది, మళ్ళీ వాళ్ళ విద్యార్థులు చేరడానికి ఎంత టైం పడుతుంది? అసలు ఏం ఆలోచన పనికి మారిన పనులు కానీ దీంట్లో ఒకవేళ ఇచ్చిన కాడ క్లోజ్ చేయి, కొత్త దాంట్లో వేసుకోరు. అదేమైంది కాదు. నేను ఇంకో సందర్భం నీకు 2 ఉదాహరణలు చెప్తా దీనికి. ఇది మనం ఎక్కువ ఫోకస్ చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కూడా 2019లో వస్తే చంద్రబాబు నాయుడు ఫోటో ఉన్నతో టెక్స్ట్ బుక్లే పంచారు వాళ్ళు. ఆ సంవత్సరానికి అట్లా అయితే ఎవరైనా చేస్తారు ఆ పని. ఎంత మూర్ఖంగా, ఇంత చిల్లరగా బిహేవియర్ ఎవరు చేయరు, ఏ గవర్నమెంట్ చేయదు. అదొక న్యూస్ ఇవ్వాలి, అదొక న్యూస్. అది ఎంత అంటే ఫోటో ఉన్నందుకు రిటర్న్ చేయడం అనేది కసి ఆయన మీద కష్టం చేసిన కార్యక్రమం లెక్కనే ఉన్నది. అంతా సమాజం గమనించాలి. ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటి బిహేవియర్ కాదు ఇది. కాదు గౌరవం అనిపించుకోదు ఇది. అసలు బయటికి రావద్దు, క్లోజ్ చేసేయాలి. అక్కడ నెక్స్ట్ ఇయర్ చూద్దాము, లేదా కొత్త బుక్స్ ప్రింట్ చేద్దాము. నిజంగానే నీకు గ్రడ్జ్ ఉంటే నువ్వు ఈ 6 నెలల నుంచి ఏం చేస్తున్నావు? నువ్వు డిసెంబర్లో వచ్చి జనవరిలో, ఫిబ్రవరిలో మానిటరింగ్ మీటింగ్ పెట్టి దాన్ని మాట్లాడాడు. మంత్రి లేడు, ఆయన మంత్రి లేనప్పుడు ఆయన మంత్రి అయ్యాడు. అదే కదా ఆయన టాలెంట్, అదే కదా అవగాహన లేకనే యుద్ధం చేసేది.
ఇదొక అంశము. ఇంకొకటి ఏంటంటే నేషనల్ ఇష్యూ ఏంటంటే రాహుల్ గాంధీ 2 ఎంపీలు గెలిచిండు, 2 దగ్గర గెలిచిండు, వాయనాడులో గెలిచిండు, అక్కడ పోయి అమేథీలో గెలిచిండు. ఇప్పుడు ఏంటంటే 6 నెలల ముందే ఒకటి వదిలేయాలి. అవును, బిలో 6 months వాయనాడులో రిజైన్ చేస్తుంది అనేది ఒక న్యూస్. ఎందుకంటే వాయనాడులో కాంగ్రెస్ ఉంది, అక్కడ కమ్యూనిస్ట్ ఉంది, బీజేపీ లేదు, అమేథీలో వదిలేస్తే మళ్ళీ ఓడిపోతామని వాయనాడులో వదిలేద్దామని ప్లాన్ చేస్తుంది. అయితే వాయనాడులో వదిలేస్తే మళ్ళీ గెలిచాడా అంటే ఏమో టఫ్ అని అనిపిస్తుంది, మళ్ళీ కాంగ్రెస్ గెలుస్తుందా అంటే చెప్పలేమంటున్నాడు. ఇంకొకటి ఏంటంటే ఆడ సిపిఎం సిపిఐ ఒకటికి పోటీ చేసింది, కాంగ్రెస్ సపరేట్ గా పోటీ చేసింది, బీజేపీ పోటీ చేసింది, అంటే పీడీ ఇంకొక పార్టీ ముస్లిం లీగ్ పార్టీ అది కూడా పోటీ చేసింది. ఇన్ని పోటీ చేయడం వల్ల అయినప్పటికీ కూడా కాంగ్రెస్ భారీ మెజార్టీ ఇచ్చారు, అక్కడ గెలిచిండు. వాళ్ళు బీజేపీ ఆరోపణలు చేసినట్టుగా నువ్వు అక్కడనే చేసేది ఉంటుంది, ఈ నాకొచ్చి ఇప్పుడు ఎవరు స్మితారాణి నన్ను చూసి పారిపోయినా చాలా సందర్భాల్లో ఆమె కామెంట్ చేసింది. ఫస్ట్ ఆమె చేసేది ఉండేది అది ఏమైతే తెలియక అడవే చేసిండు, ముందే ఈడ కూడా చేస్తారని తెలిస్తే వాయనాడులోకి ఇక్కడ ట్రిక్ ఏం తెలుసా, వాయనాడులో పొడి చేసేటప్పుడు ఇది వేరే ఫేజ్ లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా చేస్తా అని చెప్పలే, ఫస్ట్ రెండింటిలో చేస్తాను చెప్పలే, ఆడ అయిపోయి ఎలక్షన్లు అయిపోయినా ఈడొచ్చి వేసిండు, ముందే రెండింటిలో చేస్తా అని చెప్తే వాయనాడులో కూడా ఓడించాడు. కాబట్టి ఇప్పుడు వాయనాడులో రిజైన్ చేసిండు, వాయనాడు ప్రజలు వాయిస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ గెలిస్తే అక్కడ సిపిఎం అని గెలవాలి, లేదంటే బీజేపీ అని గెలుస్తుందని నేను అనుకుంటున్నాను సార్. సరే ఏం జరుగుతుందో చూద్దాం. అంటే ఇక ట్రెండ్ ఎట్లుంటది, యానీ రాజా అని ఉంది కదా ఆమె. అవును, ఇంకోటి ఏంటంటే నీకు ఇప్పుడు వాడ మళ్ళీ సిపిఎం సిపిఐ వీళ్ళందరూ కలిస్తే మళ్ళీ ఒక గట్టి కూటమి అవుతుంది. వాళ్ళే గెలుస్తారు, సిపిఎం వాళ్ళే గెలుస్తారని నేను అనుకుంటున్నా, లేదంటే బీజేపీకి ఛాన్స్ ఉంది, గవర్నమెంట్ వచ్చింది కాబట్టి నేషనల్. కాబట్టి వీళ్ళిద్దరు వ్యతిరేకం ఉంది కాబట్టి బీజేపీకి అంత ఈజీ కాకపోవచ్చు, కానీ గవర్నమెంట్ వచ్చింది కదా అంటున్నా. ఆ మూడులో బీజేపీ ఫోకస్ పెడతాను, కానీ ఆడ కూడా లోకల్ గవర్నమెంట్ ఉంది, సిపిఎం గవర్నమెంట్ ఉంది, అవన్నీ ఆ శక్తులు. ఇంకొకటి ఏంటంటే దాదాపు ఆడ 35 నుంచి 37% ముస్లిం ఓట్లు ఉన్నాయి, ఆడ దాదాపు 15 నుంచి 20% క్రిస్టియన్ ఓట్లు ఉన్నాయి. అంటే దాదాపు 52 నుంచి 53% మైనార్టీ. ఈ రెండు అది మైనార్టీస్ లో ఒక ఇది క్రిస్టియన్ మైనార్టీస్ బీజేపీ సపోర్ట్ చేస్తారనేది ఒక అంచనాకు వస్తారు. కొంతవరకు పోలరైజేషన్ జరుగుతున్న అక్కడ త్రిశూర్లో గెలవడము, ఇవన్నీ ఈ క్యాథలిక్లు వీళ్ళు బీజేపీకి ఏదో తోడుకుపోయి హిందువులు క్రిస్టియన్లు ఒకటి అన్న అక్కడ ఒక నరేటివ్ బిల్డ్ చేస్తారు అనేది తెలుస్తుంది. ఏం జరుగుతుంది చూద్దాము. ఇది మిత్రుల తెలంగాణ గోధులి విశేషాలు మనం రోజు ఇట్లనే గోధుల టైంలో మాట్లాడుకుందాము. విషయాలు ఆ రోజు జరిగిన విషయాలే కాకుండా మనము రాష్ట్రానికి మంచి జరిగేది, ప్రజలకు అవసరమైనది కంపల్సరీ మనం డిస్కస్ చేస్తాము. ఓకే. జై తెలంగాణ. నమస్కారం. జై హింద్.